శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ప్రసిద్ధ శనైశ్చర క్షేత్ర వైభవం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా జాతకంలో శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా, గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని ఇలాంటి దోషాల వల్ల ఇబ్బంది పెడుతున్నా, అటువంటి పరిస్థితుల్లో శనైశ్చర క్షేత్ర దర్శనం ఆ దోషాలన్నీ పోగొడుతుంది. శని భగవానుడికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మందపల్లి క్షేత్రాన్ని మించిన మరొక క్షేత్రం లేదు. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం మందపల్లి క్షేత్రం. కాబట్టి రాజమండ్రికి సమీపంలో ఉన్నటువంటి మందపల్లి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మందేశ్వర స్వామి వారికి, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే సంపూర్ణంగా శనిగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు. ఈ మందపల్లి క్షేత్ర వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మందపల్లి క్షేత్ర వైభవం గురించి పౌరాణిక గ్రంథాల్లో ఏం చెప్పారంటే, ఒకానొక సమయంలో వింధ్య పర్వతం గర్వం అణిచిన తర్వాత అగస్త్య మహర్షి ఈ మందపల్లి పరిసర ప్రాంతాలకి వచ్చి అక్కడ ఒక పెద్ద యాగం చేయాలనుకుంటాడు. దాని పేరు సత్రయాగం. ఈ సత్రయాగం సంవత్సరం పాటు చేయాలని నిర్ణయించుకొని అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అదే సమయంలో ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో ఇద్దరు రాక్షసులు మారువేషాలలో సంచరిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు రాక్షసుల పేర్లు, ఒకడి పేరు అశ్వత్థుడు, ఇంకొకడి పేరు పిప్పలుడు. ఈ అశ్వత్థుడు ఏం చేసేవాడంటే, ఆ సత్రయాగం పరిసర ప్రాంతాలకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక రావి చెట్టు రూపంలోకి మారిపోయి ఆకర్షించేవాడు. వాళ్ళు రావి చెట్టు నీడ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళని కబలించేవాడు, ఆహారంగా తినేసేవాడు. పిప్పలుడు ఏం చేశాడంటే, ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకొని ఆ సత్రయాగం దగ్గరికి వస్తున్న వాళ్ళందరినీ కూడా ఆతిథ్యం పేరుతో ఆహ్వానించి వాళ్ళని కబలించేవాడు. ఇలా అశ్వత్థుడు, పిప్పలుడు అనే పేరు కలిగిన ఇద్దరు రాక్షసులు ఆ సత్రయాగం పరిసర ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళందరినీ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటే, దేవతలు, ఋషులు అందరూ వెళ్ళి ఆ సత్రయాగానికి పరిసర ప్రాంతాల్లోనే తపస్సు చేసుకుంటున్నటువంటి శనైశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుల నుంచి కాపాడమని అడుగుతారు. శనైశ్వరుడు ఆ సమయంలో అక్కడికి దగ్గరలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయితే శనైశ్వరుడు ఏం చెప్తాడంటే, నేను ఇప్పుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తున్నాను, తపస్సు పూర్తయిన తర్వాతే వాళ్ళని సంహరిస్తానని చెప్తాడు. కానీ దేవతలందరూ ఏం చేస్తారంటే, మా తపశ్శక్తిని నీకు ధారపోస్తాం, నువ్వు వెంటనే ఆ రాక్షసులను సంహరించు స్వామి అని శనైశ్వరుని అడుగుతారు. వాళ్ళ తపశ్శక్తి మొత్తం దేవతలు శనైశ్వరుడికి ఇచ్చాక శనైశ్వరుడు ఆ ఇద్దరు రాక్షసుల దగ్గరకు వెళ్ళి అశ్వత్థుడు, పిప్పలుడు అనేటటువంటి ఆ ఇద్దరు రాక్షసులను సంహరించాడని మనకు పురాణాల్లో చెప్పారు. అయితే ఈ అశ్వత్థుడు, పిప్పలుడు ఇద్దరిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకము అనే ఒక పాతకం శనైశ్వరుడికి చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికి ఈ మందపల్లి పరిసర ప్రాంతాల్లో, అగస్త్యుడు సత్రయాగం చేసే పరిసర ప్రాంతాల్లో శనైశ్వరుడు ఒక శివలింగాన్ని సృష్టిస్తాడు. అంటే ఒక శివలింగాన్ని స్థాపిస్తాడు. అలా స్థాపించిన శివలింగానికి అభిషేకం చేస్తాడు. ఆ శివలింగాన్నే మందేశ్వర శివలింగం అనే పేరుతో పిలుస్తారు. ఆ శివుణ్ణే మందేశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే శనికి మందుడు అనే పేరుంది. మందుడు అంటే నెమ్మదిగా కదిలేవాడని అర్థం. మందుడి చేత స్థాపింపబడినటువంటి శివలింగం కాబట్టి దానికి మందేశ్వర శివలింగము, మందేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఆ శివలింగాన్ని స్థాపించి ప్రతిష్ఠించి దానికి అభిషేకం చేశాక శని భగవానుడు బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడ్డాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సరే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మందపల్లి క్షేత్రంలో మందేశ్వర స్వామికి, అంటే ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే, తైలాభిషేకం చేయించుకుంటే సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇది మందపల్లి క్షేత్రానికి ఉన్న వైభవం. అలాగే శని భగవానుడికి సంబంధించి ఇంకొక అద్భుతమైన క్షేత్రం కూడా ఉంది. అది మహారాష్ట్రలో షిరిడీకి సమీపంలో ఉంది. అదే శని సింగణాపూరు. శని సింగణాపూరు కూడా చాలా శక్తి ఉంటుంది. అక్కడ శనైశ్వరుని ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకున్న భయంకరమైన శని దోషాలన్నీ తొలగిపోతాయి. దానికి కారణం ఏంటంటే, శని సింగణాపూర్లో శనైశ్వరుడు స్వయంభూగా ఆవిర్భవించాడు. అంటే అక్కడ ఆయన్ని ఎవరూ కూడా ప్రతిష్ఠించలేదు. శని భగవానుడు ఒక శిల రూపంలో స్వయంభూగా ఆవిర్భవించాడు. దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. ప్రామాణిక గ్రంథాల్లో చెప్పిన కథ ఏంటంటే, ఈ మహారాష్ట్రలో షిరిడి పరిసర ప్రాంతాల్లో
గొర్రెలు కాచుకునేటటువంటి పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు రోజు వెళ్ళి గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి ఒక రేగి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. ఆ గొర్రెలు కాచుకునే పిల్లల్లో ఒక పిల్లవాడు పక్కనే ఒక రాయి నల్లడిది కనిపిస్తే అనుకోకుండా తన చేతిలో ఉన్నటువంటి కర్ర దానికి తగులుతుంది. తగలగానే ఆ నల్లటి రాయి నుంచి రక్తం వస్తుంది, రక్తస్రావం జరుగుతుంది. భయపడిపోయి ఊళ్ళో పెద్దలకి ఆ బాలుడు విషయం చెప్తే పెద్దలందరూ వచ్చి ఆ రాయిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రికి ఆ ఊర్లో ఉన్నటువంటి పూజారికి శనైశ్చరుడు కలలో కనిపించి, నేను స్వయంభూవుగా ఆ నల్లటి రాయి రూపంలో ఇక్కడ ఉన్నాను, నాకు ఎటువంటి ఆలయాలు నిర్మించాల్సిన పని లేదు, మీ ఊరి మధ్య భాగంలో నన్ను ప్రతిష్ఠించండి అని చెప్తాడు. అప్పుడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఆలయ పూజారి విషయమంతా ఊరి పెద్దలతో చెప్పి ఆ రేగి చెట్టు కింద ఉన్నటువంటి నల్లటి ఆ శిలను, ఆ రాయిని తీసుకొచ్చి ఊరి మధ్యలో ఒక ఎత్తైన వేదిక మీద, అరుగు మీద ప్రతిష్ఠిస్తారు. అదే మహారాష్ట్రలో శని సింగణాపూర్లో ఉన్న శనీశ్వర విగ్రహం. అందుకే శని సింగణాపూర్లో ఎలాంటి ఆలయము ఉండదు, కేవలం ఒక నల్లటి శిల మాత్రమే అక్కడ మనకు కనిపిస్తుంది. చుట్టూ చెట్లు ఉంటాయి. ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే చుట్టూ ఎన్ని చెట్లు ఉన్నా సరే ఆ చెట్ల నీడ మాత్రం శని సింగణాపూర్లో శని విగ్రహం మీద పడదు. అది ఇక్కడ అద్భుతంగా చెప్పుకోవాలి. శని సింగణాపూర్లో ఏ ఇంటికి తాళాలు ఉండవు, వ్యాపార సంస్థలకు తాళాలు ఉండవు. శనేశ్వరుడు స్వయంభూగా ఆ శిల రూపంలో అక్కడ ఆవిర్భవించాడు కాబట్టి ఊరి వారందరినీ కాపాడుతూ ఉంటాడు. శని సింగణాపూర్లో ప్రత్యేకమైన విధి విధానాలతో పూజలు నిర్వహించుకోవాలి. ఎవరైనా శని సింగణాపూర్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని నడుము కట్టుకొని నీళ్లతో స్నానం చేయాలి. ఆ తడి వస్త్రాలతోనే వెళ్ళి శనేశ్వరుడికి అభిషేకం చేయాలి. శని సింగణాపూర్లో పూజ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎర్రటి వస్త్రాన్ని మగవాళ్ళు నడుము కట్టుకొని వాళ్ళు వెళ్ళి శని విగ్రహానికి పూజ చేసుకోవాలి. అది కూడా ఎలా పూజ చేయాలి? నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, బెల్లం శనికి సమర్పించాలి, నల్ల మినుములు కూడా సమర్పించాలి. ఆ తర్వాత పూజా వస్తువుల్లో ఒక గుర్రపు నాడ ఇస్తారు, శని యంత్రం ఇస్తారు, ఒక నలుపు రంగు బొమ్మ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా శనికి అభిషేకం చేసే చోట ఉంచి శనికి అభిషేకం చేయటం, నైవేద్యం సమర్పించడం, కొబ్బరికాయ కొట్టడం చేసిన తర్వాత బయటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి పొడి వస్త్రాలు ధరించి ఆ శని దగ్గర ఉంచినటువంటి గుర్రపు నాడ, నల్లటి బొమ్మ, అదేవిధంగా శని యంత్రము గృహానికి తెచ్చుకోవాలి. గుర్రపు నాడాని ఇంటి సింహద్వారానికి కట్టాలి. నల్లటి బొమ్మని మీరు నడిపేటటువంటి వాహనం, బండికి కానీ కారుకు కానీ కట్టుకోవాలి. శని యంత్రాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఎవరైతే శని సింగణాపూర్ క్షేత్రానికి వెళ్ళి ఇలా పూజ చేసి ఆ తీసుకొచ్చినటువంటి వస్తువులను ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో ఉపయోగిస్తారో వాళ్ళు భయంకరమైనటువంటి శని పీడల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఎలాంటి శని దోషాలున్నా పోగొట్టే శక్తి ఆంధ్రప్రదేశ్లో అయితే మందపల్లి క్షేత్రంలో శని భగవానుడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి చేసే అభిషేకానికి ఉంది. మందపల్లి క్షేత్రంలో మందేశ్వరుడు అనే పేరుతో ఉన్నటువంటి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే మహారాష్ట్రలో షిరిడి సమీపంలో ఉన్నటువంటి శని సింగణాపూర్ క్షేత్రానికి వెళ్ళి స్వయంభూగా శని ఒక పెద్ద నల్లటి శిల రూపంలో ఆవిర్భవించినటువంటి ఆ శిలకు అభిషేకం చేసుకోండి. తీవ్రమైన శని దోషాల నుంచి సులభంగా బయటపడండి. ఎప్పటికప్పుడు సంప్రదాయాలకు సంబంధించిన, ఆచార వ్యవహారాలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? క్షేత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ క్షేత్రాన్ని దర్శిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, ఆ క్షేత్ర వైభవం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.